అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన వలస విధానాల రోడ్ మ్యాప్ అక్కడ స్థిరపడాలని భావిస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, గ్రీన్ కార్డ్ ఆశావాహులు, అలాగే అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ అంటే డిహెచ్ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ డిఓఎల్ రిలీజ్ చేసిన తాజా ఎజెండా ప్రకారం కీలక రంగాల్లో భారీ మార్పులు రానున్నాయి. ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్ అత్యధికంగా ఉపయోగించుకునే H-1B వీసా ప్రోగ్రాంలో ట్రంప్ ప్రభుత్వం భారీ మార్పులకు సిద్ధమైంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కనీస వేతన పరిమితిని 17వ పర్సెంటైల్ నుండి 34వ పర్సెంటైల్కు పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల కంపెనీలు విదేశీ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే సాంప్రదాయక కంప్యూటర్ లాటరీ పద్ధతి స్థానంలో అధిక జీతాలు, అధిక నైపుణ్యాలు కలిగిన వారికే ప్రాధాన్యత ఇచ్చే వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని తీసుకురానున్నారు. నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి వారిలో 50% పైగా H-1B, L-1 వీసాదారులు ఉన్న కంపెనీలు వీసా పొడిగింపు దరఖాస్తుల సమయంలోనూ అదనపు సర్ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయులకు ఈ నిర్ణయాలు మరింత భారం కానుంది. అమెరికాలో ఉంటూనే వీసా హోదాను గ్రీన్ కార్డుగా మార్చుకునే లొసుగులను అరికట్టడానికి దరఖాస్తులు తమ స్వదేశానికి వెళ్లి అక్కడి యుఎస్ కాన్సులేట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనను తెచ్చారు. గ్రీన్ కార్డు స్పాన్సర్షిప్ కు మొదటి మెట్టు అయిన లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేయనున్నారు. ఇక అంతర్జాతీయ విద్యార్థుల విషయానికి వస్తే వీరికి ఇచ్చే F-1 వీసాల విషయంలో దశాబ్దాలుగా ఉన్న సౌలభ్యాలకు స్వస్తి పలకనున్నారు. ప్రస్తుతం ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ స్థానంలో గరిష్టంగా 4 ఏళ్లు కాలపరిమితిని నిర్ణయించనున్నారు. అయితే చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశాలపై ఈ ప్రతిపాదనలు దెబ్బ కొడతాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెస్తున్న ఈ కొత్త రూల్స్ వల్ల ఎక్కువ మంది భారతీయులు ప్రభావితులయ్యే అవకాశం ఉంది. జీతాల పరిమితి పెరగడం, అదనపు ఫీజుల భారం వల్ల అమెరికా కంపెనీలు ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ భారతీయ ఐటీ నిపుణులను, కొత్త గ్రాడ్యుయేట్లను చేర్చుకోవడానికి వెనుకాడతాయి. ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపులు ఆగిపోవడం, గ్రీన్ కార్డు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారటం వల్ల చాలా ఇండియన్ ఫ్యామిలీస్ స్వదేశానికి తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా పూర్తి స్థాయి చట్టాలుగా మారలేదు. ఇవి అమల్లోకి రావడానికి ముందు పబ్లిక్ ఫీడ్బ్యాక్, కోర్టుల సమీక్షలు వంటి ఫెడరల్ నిబంధనల ప్రక్రియలను దాటాల్సి ఉంటుంది.